చల్లగా చల్లగా. ప్రణీత ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. తరగని దూరములో తెలియని దారులలో ఎక్కడున్నావు అంటోంది ఆశగా. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. ఎన్ని వేల నిమిషాల లెక్క పెట్టుకుంటోంది, ఎంతసేపు గడపాలా చెప్పవేమి అంటోంది. నిన్ననేగా వెళ్ళవన్న సంగతి గుర్తెలేని గుండెది. మళ్ళీ నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండలేక ఆరాటంగా కొట్టుకున్నది. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. రెప్పవేయనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది. రేపు నువ్వు రాగానే కాస్త నచ్చ చెప్పు మరి. నిన్న మొన్న చెప్పుకున్న ఊసలే మళ్ళీ మళ్ళీ తలుచుకొని ఇంకా ఎన్నో ఉన్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ నిద్రను అంటోంది. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. తరగని దూరములో తెలియని దారులలో ఎక్కడున్నావు అంటోంది ఆశగా. ప్రణీత నమస్తే సార్. ఎంత బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. అంటే సంగీతం సాహిత్యం ఆ రెండు కూడా సమతూకం ఎలా ఉంటుందో నీ గొంతులో వినాలి. కొంతమంది కొన్నిసార్లు భావం వైపు మొగ్గుతారు, కొన్నిసార్లు స్వరం వైపు మొగ్గుతారు, కానీ నువ్వు రెండింటిని అలాగా నడిపించావు, రెండింటికి సమ ప్రాధాన్యత ఇస్తూ నడిపించావు. చాలా 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 బాగా పాడావు. ముఖ్యంగా రెండవ చరణం ఎంత బాగా పాడావు. నాకు ఒక మాట, రెప్ప వెయ్యనంటుంది ఎంత పిచ్చి మనసు ఇది, రేపు నువ్వు రాగానే కాస్త నచ్చ చెప్పు మరి. రేపు నువ్వు రాగానే కాస్త నచ్చ చెప్పు మరి అనేది అది కవిత్వం కాదు, యథార్థం. శాస్త్రి గారు యథార్థ కవి, అంతే. ఏం చెప్తాం. థ్యాంక్ యూ సార్. ప్రణీత చక్కగా పాడావమ్మా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ సాంగ్స్ ఎపిసోడ్ అన్నారు కాబట్టి
ఏంటి ఈ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకున్నావా, లేకపోతే ఎట్లాగా నీకు తెలుసా ఈ సిచ్యువేషన్ అంటే ఏంటో? ఇదొక నాకు తెలిసినంత వరకు ఇదొక సాడ్ సిట్యుయేషన్ సార్. అంటే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చనిపోతారనుకుంటా. సో ఆయన్ని గుర్తెచ్చుకుంటూ పాడే పాట ఇది. ఓకే అమ్మా, చక్కగా పాడావు. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉంటుంది హీరోయిన్. ఆఫీస్కి సంబంధించి అంటే వాళ్ళందరూ కలిసి సెట్ చేసినటువంటి ఒక జీవితం, కన్న కలలు అన్నీ కూడా ఒకానొక సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియని ఒక సందిగ్ధత, ఒక పరిస్థితి క్రియేట్ అవుతుంది లైఫ్లో. ఆ సిచ్యువేషన్లో ప్రతిదీ తన పక్క నుండి నడిపించినప్పుడంతా ఓకే, కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎవ్రీ సెకండ్ షీఈ్ రిమెంబరింగ్ హిమ్. మర్చిపోతే కదా గుర్తు చేసుకోవడానికి. సో అలాంటి సిచ్యువేషన్లోంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన పాట అది, దానికి బ్యాక్గ్రౌండ్. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. రెప్పవేయనంటోంది. ఎంత ఎంత అద్భుతంగా ప్రొనౌన్స్ చేసావో చెప్పలేను. అన్నీ ఒకెత్తు, అది ఒకెత్తు. అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మాయి, బాగా పాడావు. ఆల్ ద బెస్ట్, హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.